మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతాంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ మాతాంగి రాజశ్యామల శ్రీనాగ అమృత లింగేశ్వర పంచాయతన ఆలయ వ్యవస్థాపకులు, ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఒక సందేహం. హిందువులు మాంసాహారం తినకూడదా? అసలు తింటే ఏ వారం అంటే ఏ రోజు తినొచ్చు అంటారు గురుగారు? శాస్త్ర ప్రకారంగా అయితే అంటమ్మా మాంసాహారం నిషేధం అనేది అయితే లేదు. ఎందుకు అని అంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇతపూర్వంలో కన్నప్ప గారు ఈశ్వరుడికి కుందేలు మాంసాన్ని తీసుకువచ్చి నివేదన పెట్టారు. ఓకే గురుగారు. తెలుసా ఇది మీకు? భక్త కన్నప్ప శివుడికి ఆకలి వేస్తుంది అని తన మనసులో అనిపించింది. ఎందుకంటే మామూలుగా మనం మనుషులకు ఆకలి వేస్తూ ఉంటాం. భక్త కన్నప్ప ఏం చేసేటివాడు, ఎక్కడ ఉండేటువంటి వాడు ఒక అడవివాసి. అడవివాసి అయినప్పుడు వాడికి నైవేద్యం ఏం పెట్టాలో కూడా తెలియక ఒక కుందేలుని చూసి దాన్ని చంపేసి అదే మాంసాన్ని తీసుకువచ్చి అక్కడ పెడితే, కానీ స్వామివారు తినేది మాంసాహారం కాదు. ఆ మాంసాన్ని తన శక్తితో దాన్ని పులహార కింద మార్చుకొని భుజించారు. శాస్త్రంలోనైతే తినాలనేది అయితే లేదు. కాకపోతే సనాతన హిందూ ధర్మ ప్రకారంగా మనమంటూ కొన్ని పూజా కార్యక్రమాలు ఆచరించాలి కాబట్టి అవి ఆచరించాలంటే మాంసాహారం నిషేధం. ఆ పూజ చేసేటువంటి వాడు అంటే కొన్ని ధర్మకర్తగా ఉండేటువంటి పూజలు ఉంటాయి ధర్మ కార్యక్రమంలో. ఆ పూజలో పాల్గొనేటువంటి వారు ఖచ్చితంగా ఓ వారం రోజుల 10 రోజుల ఇలా కొన్ని రోజులు నిషేధంగా కంకణం కడతారు. అది ఒక తీరు. అయితే ఇంకొకటి, చాలామంది మన భారతదేశంలో ఆదివారం అని చెప్పేసి చూస్తున్నారు. ఆదివారం వచ్చింది అని అంటే మాంసాహారాలకు విపరీతమైన లైన్ అక్కడ నిల్చొని ఉంటారు. కానీ మీకు తెలిసి శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అంటారు. ఎప్పుడు తెలుసా మీకు? సోమవారం గురువు. కరెక్టేనా అది అంటారు? ఇంకా అది కరెక్టా కాదా మీరే చెప్పాలి. సూర్యుడికి అత్యంత ప్రీతికరమైంది, శివుడికి అత్యంత ప్రీతికరమైంది ఆదివారమే. ఓకే గురుగారు. ఇప్పుడు మానవమూర్తుల్లో ఉండేటువంటి కొన్ని దరిద్రపు శక్తులు ఆదివారము గురువారము రోజు ఉంటాయి. అవి నివారణ చేయడానికి సోమవారం రోజున చేసేదానికంటే ముందు శివుడికి ఆదివారం ఆరాధిస్తే వాళ్ళల్లో ఉండేటువంటి దరిద్ర దోషాలను నివారణ చేస్తారు. అందుకోసమే ఆదివారం మాంసాహారం భుజించమని ఏ శాస్త్రంలో లేదు. అది మనంతట మానం పెట్టుకొని చేస్తున్నటువంటి క్రతువు. అందుకోసమే తప్ప వేరే ఏమీ లేదు. కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు నడుస్తున్న వాటిలలో కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలకు మాంసాహారాన్ని అలవాటు చేశారు. నేను మొన్న ఒక చిన్న విషయం మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళ ఇంట్లో పూజల్లో మాంసాహారం వండకూడదు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు ఆ ఇంటికి వచ్చాడు, మా వంట మేము చేసుకుంటాము, మా వంట మేము తింటాము, అవునా? అక్కడ వాళ్ళేమో ఇక్కడ మేము చేసేటువంటి పూజల్లో మాంసాహారపు అంటే అది మసాలా అంటారు కదా, ఆ వాసన వస్తున్నది. ముక్కు మూసుకొని ఏందబ్బా ఈ వాసన, మేము ఇంట్లో తినకుండా ఉండగలుగుతాం కానీ మా పాప అయితే తినకుండా ఉండలేదు అని అన్నారు. అంటే ఇప్పుడు నడుస్తున్న ఈ జనరేషన్లో పిల్లలకు మాంసాహారం అలవాటు చేస్తున్నారు. మాంసాహారం వల్ల ఏమవుతుంది అని అంటే హరిషట్ వర్గాలను ప్రేరేపిస్తుంది. ప్రేరేపించడం అంటే తెలుసు కదా, లేని కోరికలను తీసుకువస్తూ ఉంటుంది. అంటే ఒక మనిషి హరిషట్ వర్గాలంటే ఐడియా ఉందా మీకు? కామ, క్రోధ, లోభ, మోహ, మధమాత్సర్య, ఇటువంటి అంటే కోప తాపాలను అన్నింటినీ పెంచుకుంటూ వస్తుంది. అవి ముఖ్యంగా దేనికోసం? ఈ మాంసాహారం. అందుకోసమే చూడండి, దీక్ష తీసుకున్న వాళ్ళల్లో కూడా శాకాహారమే వాడతారు. ఎందుకోసం? హరిషడ్ వర్గాలను వదిలేయడానికి. మళ్ళీ హరిషడ్ వర్గాలు దేంట్లో వస్తాయి? ఉల్లిలో వస్తాయి. ఉల్లి వెళ్ళి అని మనకు తెలిసింది. ఇంకోటి కూడా ఏంటి అని అంటే ఉల్లి
తల్లి చేసిన మేలు కంటే ఎక్కువ అన్నాడు. ఈ అంటారు. ఎండాకాలంలో దాని చేతిలో పట్టుకొని తిరిగితే ఎండవడ తాకదు అనేది శాస్త్రంలోనే. అవును గురుగారు. అంటే మన పెద్దలందరూ చెప్పుకుంటూ వచ్చిన ముచ్చట. అవును గురుగారు. అవునా? అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఈ మాంసాహారాన్ని నిషేధించడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఇక కొంతమంది మూర్ఖుల వల్ల ఆ మాంసాన్ని ఎలా అరిగట్టాలనేది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నాం. ఓకే. అది అంటే ఇప్పుడు మనం ఆదివారం తినకూడదు అంటున్నారు మీరు. తినకూడదు. తినాలి అనుకుంటే ఏ వారం తినాలంటారు? వారముతో సంబంధం అనేది లేదమ్మా. ఓకే. ఎందుకనంటారా? దానికి ఇంకో విషయం చెప్తా. ఆదివారం రోజు సాక్షాత్కారుడైన మన ప్రత్యక్ష దైవం ఎవరు? శివుడు, సూర్య భగవానుడు. రెండోది ఇక సోమవారం అంటే ఇక మనకు పరమేశ్వరుడు. అవునా? మంగళవారం ఆంజనేయ స్వామి. ఆంజనేయుడా? మంగళవారం ఆంజనేయుడు, గణపతి, సుబ్రహ్మణ్యం ఓకే వీళ్ళు ఉన్నారు. బుధవారమే అయ్యప్ప స్వామి. బుధవారం అయ్యప్ప. మరి సరస్వతీదేవి ఎటు పోవాలి? బుధవారం అంటే నీ పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలి? చదువుకోవాలంటే ఎవరికి బాగా మనం ఆరాధించాలి? సరస్వతీదేవి. బుధవారము అయ్యప్ప, సరస్వతి, మళ్ళీ గణపతిలో సిద్ధి గణపతి. అవును గురువు. బుద్ధి గణపతి. ఈ బుద్ధి గణపతి పెట్టేసేసి చెయ్యాలి. గురువారం సాయిబాబా. అది కాకుండా గురుదత్తమూర్తులు అంటే దక్షిణామూర్తి, దత్తాత్రేయుల వారు ఇలా ఉన్నారు. అవునా? మరి శుక్రవారము మహాలక్ష్మీదేవి, గౌరీ తత్వరూపాలు, అమ్మవారి సత్స్వరూపాలు. శనివారం వెంకటేశ్వర స్వామి. అవునా? నృసింహస్వామి. ఇట్లా అన్ని వారాలు అన్ని దేవుళ్ళు కొలువై ఉన్నప్పుడు ఇక మనం మాంసాహారం ఏ పరంగా తీసుకోగలుగుతాం? అవును గురువుగారు. అవునా? కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే సత్స్వరూపాలు మనకు శనివారంలో ఉన్నాయి కాబట్టి, అంటే నృసింహస్వామి వారు అట్లా ఉన్నారు కాబట్టి ఆ రోజు తీసుకోవడానికి తప్పలేదు. కాకపోతే శనివారం రోజు చాలా మంది హనుమంతుల వారికి కూడా ఉంటారు. ఎందుకోసం? రాముల వారికి కూడా శనివారం. ఎందుకంటే విష్ణుమూర్తికి శనివారం అంటే శని తత్వాలు బాగా ఇష్టం. అవును గురుగారు. రాముడికి ఏదైతే బాగా ఇష్టమో నాకు కూడా అదే రోజుకు ఉండాలి అని చెప్పేసి ఆంజనేయుల వారు కోరుకున్నారు కాబట్టి మంగళవారం శనివారం చేస్తారు. అందుకోసమే ఎవరికి ఏ వారం ఉండాలో తెలవట్లేదు. చాలా మంది అనుకుంటారు నాకు ఈ సమస్యలు ఏంది అని. ఆ సమస్యలు ఆదివారం రోజు మాంసాహారం తీసుకున్నందుకే వాళ్ళకు వస్తాయి. ఓకే. ఇది వారాలు అంటే ఇక తన ఇష్టం, ఏ వారమైనా తినవచ్చు. కాకపోతే మధ్యాహ్నం పూట నిషేధం చేసుకొని రాత్రి పూట తింటే పర్లేదు. అట్లా. ఎందుకనంటే ఒకవేళ ఉదయం పూట నుంచి సాయంకాలంలో కూడా ఏదైనా పూజలకు దేవాలయాలకు వెళ్ళాల్సి వస్తుంది భార్యతో పాటు. అందుకోసమే ఉదయం కానీ సాయంత్రం కానీ దాన్ని ఆపేసుకుంటే రాత్రి పూట మాంసాహారం భుజించుకుంటే మంచిది వారికి. ఓకే గురుగారు, చాలా చక్కటి విషయాన్ని వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ అమ్మ.